ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. మార్నింగ్ వాక్ విత్ సర్పంచెస్ ప్రోగ్రాంలో రెండవ సర్పంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రంగనాథపురం విలేజ్కి వచ్చినాం. మనం ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీ కార్యాలయం రంగనాథపురం. ఇక్కడ సర్పంచ్ని మనం ఈరోజు మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ లో అడిగి తెలుసుకుందాం అభివృద్ధి ఎట్లా ఉందనేటువంటిది. అని నేను చేస్తా కొద్దిసేపు. సర్పంచ్ గారు నమస్తే. నమస్కారం. మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనే ప్రోగ్రాంలో రాజపేట మండలం రంగనాథపురం సర్పంచ్ శ్రవణ్ కుమార్ ఉన్నారు మనతో. అన్న నమస్తే. నమస్కారం. మీరు 5 ఏళ్ళు ఇక్కడ పూర్తి చేసుకుంటారు, ఇంకో నెల రోజులు ఉన్నట్టుంది. ఈ 5 ఏళ్ళు మీకు సంతృప్తి అనిపించిందా ఈ రంగనాథపురం సర్పంచ్గా? 100% సంతృప్తి అయితే లేదు. సంతృప్తి లేదు? లేదు. అంటే ఏ విషయంలో లేదు? నేను ఆశించిన మేర డెవలప్మెంట్ విలేజ్ చేయలేకపోయినా కారణం ఏంటంటే ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వకపోవడం. అంటే మీరు గతంలో అధికార పార్టీ సర్పంచ్గానే ఉన్నారు కదా? అవును. ఎమ్మెల్యే కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉంది కదా. అభివృద్ధి ఎందుకు కాలేదు? అంటే మీరు అడగడంలో లోపం ఉందా, వాళ్ళు ఇవ్వడంలో లోపం ఉందా? మేము అడగడంలో లోపం ఎలాంటిది లేదు, ఇవ్వడంలో లోపం. ఎందుకంటే ప్రభుత్వం తన నిధులు లేకపోవడం కారణంగా ఎమ్మెల్యే గారు మేము ఆశించిన మేర నిధులు ఇవ్వలేదు. దానివల్ల నేను అసంతృప్తిగా ఉన్నా. ఓకే. మొత్తం మన గ్రామ పంచాయతీలో మొత్తం జనాభా ఎంత, ఓటర్లు ఎంత? ఓటర్లు 3200. 3200. జనాభా సుమారు 5000 పైన ఉంటుంది. 5000 పైన. మీరు సర్పంచ్గా పోటీ చేసి స్టార్టింగ్ టికెట్ మీకు వస్తుంది అనుకున్నారా బీఆర్ఎస్ పార్టీ నుంచి? నేను టికెట్ వస్తుంది అనుకోలేదు. ఇంకొకటి ఏంటంటే కారణం సర్పంచ్కు టికెట్ ఏముంది, వ్యక్తిగతంగా ఎక్కువ ఇమేజ్ ఉంటుంది కాబట్టి
సరే ఎమ్మెల్యే అవునన్నా కాదన్నా పోటీ చేద్దామని డిసైడ్ అయ్యి పోటీ చేసిన. అంటే ఒకవేళ బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ పోటీ అయినా పోటీ చేస్తాను నేను. అంటే పోటీ చేసి గెలవాలని ఆలోచన. ఓకే. ప్రధాన కారణం మా ప్రధాన సమస్య రఘునాథ్పూర్లో మొదటగా రామారావు పీరియడ్లో మండలాలు అయినప్పటి నుంచి మా గ్రామం తెర మీదకి వచ్చి మండలం కాకుండా పోయింది. మేము మండలం గురించి గతంలో కేసీఆర్ గారు మండలాలు ప్రకటిస్తాడు కొత్త అని తెలియగానే రిలే నిరాదీక్ష చేయడం జరిగింది. 426 రోజులు పొట్టిమరి చౌరస్తాలో మా రెవెన్యూ పరిధిలో రిలే నిరాదీక్ష చేసినాం. అఖిలపక్ష కమిటీతో జేఏసీగా ఏర్పడి 100వ రోజు మేము పాదయాత్ర పెట్టినాం కలెక్టరేట్కు. చెలవు కలెక్టరేట్ పెట్టి ఎక్కడ నుండి మన పొట్టిమరి నుండి ఓకే పొట్టిమరి నుంచి పెట్టి మన యాదాద్రి లక్ష్మణ స్వామి పాదాల కాడ కొబ్బరికాయలు కొట్టి పాదయాత్ర చేశాం. కానీ 100వ రోజు అన్ని జిల్లా పార్టీ నాయకులు కూడా అక్కడికి వచ్చారు. అందరూ మాకు సంఘీభావం తెలిపారు. మా ఎమ్మెల్యే గారు కూడా 7వ రోజే సంఘీభావం తెలిపింది తప్పనిసరిగా మండలం చేస్తామని. అప్పుడు ఎమ్మెల్యే గారు గొంగిడి సింత గారు కానీ చేయలేదు. అది మాది కలగానే మిగిలిపోయింది. మరి ఈసారైనా తప్పనిసరిగా మరి బీలరాయలయ్య గారు కూడా మాట ఇచ్చారు తప్పనిసరిగా మండలం చేస్తా అని. మాకు మండలం కావడానికి కూడా అన్ని అర్హతలు ఉన్నాయి మా గ్రామానికి. ఈ మండల హెడ్ క్వార్టర్ రాజపేట కంటే కూడా మాది ఎక్కువ ఓట్లున్న గ్రామం, జనాభా ఎక్కువ ఉన్న గ్రామం. ఇక్కడ చిన్న గౌరవపల్లి మాకు పక్కనే ఉంది రోడ్ అవతల. వాళ్ళ జనాభాను తీసుకుంటే మాది 6000 పైచిలకి అవుతుంది. మాకు 10 గ్రామాల సర్పంచులు కూడా ఈ రఘునాథపురం మండలాన్ని చేయాలని చెప్పి కూడా తీర్మానాలు కూడా ఇచ్చారు. ఓకే. మేము సీఎం ఎమ్మెల్యే ద్వారా గత ఎమ్మెల్యే ద్వారా సీఎం గారు కూడా పంపించడం జరిగింది. జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా కలవడం జరిగింది. కాలే ఈసారైనా తప్పనిసరిగా మండలం కావాలని నా ఆకాంక్ష, నా కళ. ఓకే. అంటే మండలం కావాలని మా జనంటీ కూడా ఆశిస్తుంది. మీరు మండలానికి చేసేటువంటి ప్రయత్నంలో మా జనంటీ కూడా కలిసి వస్తుంది. గతంలో కూడా మీరు చేసేటువంటి ప్రోగ్రాంలన్నీ జనంటీలో వేసినాం. ఓకే. మిగతా విషయాలు మనం ఇప్పుడు కూడా తిరిగి మళ్ళీ ఒకసారి మీ జనం టీవీకి ధన్యవాదాలు తెలుపుతూ తిరిగి మా మండలం అయ్యేంత వరకు కూడా మీ సహాయ సహకారాలు అందియాలని ఖచ్చితంగా జనం టీవీ దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా మిగతా విషయాలు మనం వాకింగ్ చేస్తూ మాట్లాడదాం. ఇక్కడ అంటే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ రఘునాథపురం మండలం కావాలని అంటారు. అంటే సర్పంచ్గా మీరు ఒక్కరే కావాలంటున్నారా, ఈ ఊరి జనాభా కూడా కావాలని కోరుకుంటున్నారా? మా గ్రామవాసులు మొత్తం మా మండలం కావాలని వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ కోరిక కూడా. ఓకే. ఈ రఘునాథపురం గ్రామ మండలం అయితే ఈ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళకు చాలా పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. ఆఫీస్ పనుల మీద వాళ్ళు నడిచి వచ్చేంత వీలు ఉంటుంది. అంత డిస్టెన్స్ తగ్గి ఈ పరిసర గ్రామాల వాసులకు కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది అనే మా కోరిక. పక్క గ్రామస్తులు కూడా తప్పనిసరి మండలం కావాలని కోరుకుంటారు. అంటే మొత్తం మీద ఇక్కడ వస్తే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుంది, మండల స్థాయి ఆఫీసులు అన్నీ వస్తాయి, కొంత అభివృద్ధి చెందుతుంది, కొంతమందికి ఉపాధి కూడా దొరుకుతుంది, ఒక హాస్పిటల్ వస్తుంది, డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో అడుగుతున్నారు. జూనియర్ కాలేజ్. రైట్. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే ముందు ఈ ప్రపోజల్ మీరు వ్యక్తిగతంగా అంటే ధర్నాలు చేసిర్రు, రాష్ట్రోకలు చేసిర్రు, ఆందోళన చేసిర్రు, కానీ మీరు పర్సనల్గా ఎమ్మెల్యేని అప్పీల్ చేసిర్రా మాకు ఈ మండలం ఇస్తే బాగుంటుంది మేడం అంటే? సుమారు అఖిలపక్ష నాయకులు తీసుకొని 100 మంది ఆలేరు క్యాంప్ ఆఫీస్లో కలిసి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా 7వ రోజు వచ్చి సంఘీభావం తెలిపారు. మరి డీసీజీబీ చైర్మన్ మొదల వారి భర్త కూడా ఒకరోజు సంఘీభావం తెలిపిండు. మరి తప్పనిసరిగా ఆలేరు రెవెన్యూ డివిజన్తో పాటు రఘునాథపురం మండలం చేస్తామని కూడా వాళ్ళు మాట ఇచ్చారు. కానీ ఆ 2 కూడా వాళ్ళు నెరవేర్చలే. ఆలేరు రెవెన్యూ డివిజన్ కాలే, మా గ్రామం మండలం కాలే. ఆ పక్క గ్రామం ఎమ్మెల్యే గారు భువనగిరి ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి నోటిఫికేషన్ రోజే మరి వల్గొండ మండలంలోని అరుణ్ మండలంగా సీఎంతో ప్రకటింప చేసిండు, జీవో కూడా తీసుకొచ్చిండు ఆయన. అంటే పూర్తిగా ఎమ్మెల్యే వైఫల్యం అని చెప్పుకోవచ్చు. అంటే పక్కనే భువనగిరి కాన్స్టిట్యూన్స్ లో ఉన్నటువంటి పైలశేఖర్ రెడ్డి కావాలని మండలం తెచ్చుకున్నాడు, ఇవి తెచ్చుకోలేకపోయింది. అంటే ప్రశ్నించేది లేదా? మేము కూడా ఆ కాన్సెప్ట్ మీద నేను పార్టీ మాట్లాడడం జరిగింది. అంటే మా గ్రామాన్ని మొన్న మీటింగ్ పెట్టి చెప్పిండు కదా, కేసీఆర్ రెడ్డి చెప్పిండు, ఎమ్మెల్యే గారు అడిగింది మండలం కోసం కాదు, మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే నా బిడ్డ లాంటిది ఏం అడిగినా ఇస్తా అని చెప్పి. అంటే అడిగిందంటారా అడగలేదంటారా? ఆమె కేసీఆర్ వచ్చే ముందు రఘునాథపురం మండలం కావాలని కోరింది. కానీ అంతకుముందు మేము 426 రోజులు చేసినప్పుడు అధికారమే ఉంది కదా. మేము రిలే నిరాదీక్ష చేసినాక 25 మండలాలు ప్రకటించారు. అవును. వాస్తవికంగా మన సిరిసిల్ల రాజన్న జిల్లాలో
3 ఎంపీటీస్లో 5 గ్రామాలతోనే మండలమైంది. రాదు తలుచుకుంటే దెబ్బలకు కాదు, వాళ్ళు తలుచుకుంటే ఎప్పుడు మండలం అయ్యేది. అంటే మొత్తం మీద ఇవ్వద్దనే ఉద్దేశంలో ఉన్నారు కావచ్చు. ఇది ఇవ్వడం వల్ల వాళ్ళకేం నష్టం? ఏం నష్టం లేదు. ఇప్పుడు ఈ కాన్స్టెన్సీ మొత్తంలో 8 మండలాలు ఉన్నాయి. 9వ మండలం అవుతుంది. ఈ మండలం పొట్టిమర్రి చౌరస్తా కేంద్రంగా ఈ పరిసర గ్రామాలు చాలా అభివృద్ధి చెందుతాయి. ఈ రఘునాథ్పూర్ కూడా అభివృద్ధి చెందుతుంది. అన్ని మండలాల కంటే మంచి మండలం అవుతుంది కూడా మేము ఎమ్మెల్యే గారి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా తప్పనిసరిగా మంచి మండలం అవుతుంది. ఈ గవర్నమెంట్ మండలం ఇస్తే కూడా అన్ని మండలాల కంటే మంచి మండలంగా తయారవుతుంది. ఓకే, మీరు ఎన్ని రోజులు చేసిన నిరాహార దీక్ష? 426 రోజులు చేసినాం. ఓన్లీ మండలం కోసమే? ఓన్లీ మండలం గురించి. అంటే ఓన్లీ దాంట్లో ఈ రఘునాథపురం గ్రామానికి సంబంధించిన ప్రజలు కూర్చున్నారా? చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కూర్చున్నారు. బసంతపురం, కాలాపల్లి, వెంకటపురం, గౌరవపల్లి వాళ్ళు కూడా కూర్చున్నారు. కాకపోతే మా గ్రామం మండలం అవుతుంది కాబట్టి మేము ఎక్కువ మంది ఉన్నాం. వాళ్ళు ఫోర్స్ వచ్చింది ఎమ్మెల్యే నుంచి మీరు ఎందుకు చేస్తారు, అధికార పార్టీలో ఉండి ఇట్లాంటి ఎందుకు చేస్తారు, చేయొద్దని ఫోర్స్ వచ్చిందా? అంటే నన్ను రిలే నిరాదీక్షలు కూర్చోకన్నది. అయినా నేను ఖాతరియక కూర్చున్నా. కొంత దాని విషయంలో ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చినాయి. వాస్తవం. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు మొన్న ఎలక్షన్ల ముందు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిచి. మండలం కోసమే భేదాభిప్రాయాలు వచ్చి కాంగ్రెస్ లో పోయిరా, లేదా ఇంకేదైనా విషయం కోసం కాంగ్రెస్? ప్రధాన కారణం మండలము. రెండో కారణం ఏంటంటే ఈ అభివృద్ధి విషయంలో మాకు నేను అనుకున్న మేర నిధులు ఇవ్వలేదు గ్రామానికి అనేది ఒక రెండో అంశం. అంతే తప్ప వ్యక్తిగతంగా ఎలాంటిది లేదు. ఎలక్షన్ల ముందు సడన్ గా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ గా ఉండి, అధికార పార్టీ సర్పంచ్ గా ఉండి కాంగ్రెస్ లో పోయారు. అంటే ఎంత డబ్బులు తీసుకొని మీరు కాంగ్రెస్ లో పోయారు? ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే డబ్బులు తీసుకొని పోతే అది రేపు భవిష్యత్తు ఉంటుందా రాజకీయ నాయకునికి? నేను 1 రూపాయి కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఐలయ్య గారికి నేను మద్దతు చేసిన కాంగ్రెస్ పార్టీకి పోయినా. మొన్న డబ్బులు తీసుకున్నా అనుకో, ఆయన 5 ఏళ్ల కాలం నన్ను ఎట్లా చూసుకుంటే ఎంత చీప్గా చూస్తాడు? డబ్బులు తీసుకొని మారిండని చీప్గా చూస్తాడు. కానీ ఒక లీడర్ అంటూ ఎవరు డబ్బులు తీసుకోరు. నేను డబ్బులు తీసుకోలేదు, అది యథార్థం. నేను డబ్బులు తీసుకోలేదని ఎక్కడైనా ప్రమాణం చేయమంటే కూడా చేస్తాను. ఏ దేవునితోనైనా నేను నమ్మిన దేవుడు శివుడు, ఆ శివుని దగ్గర కూడా ప్రమాణం చేస్తాను. అంటే జనాలలో టాకింగ్ నడుస్తూ ఉంది. జనాలు అనుకోవచ్చు వాళ్ళు బదనాం చేయాలి, బదనాం చేసినా మాకు ఎట్లా ఎక్కువ ఓట్లు వస్తాయి అనుకొని చేయొచ్చు నన్ను. అయితే మాకు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా ఇక్కడ టీఆర్ఎస్ బర్లే 900 మెజార్టీ. మొన్న ఎలక్షన్లో అంటే మొత్తం ఓట్లలో 3200 ఓట్లలో 28, 66 ఓట్లు పోలైతే మాకు మెజార్టీ 900 వచ్చింది. టీఆర్ఎస్ పడ్డ ఓట్లు 800 ఓట్లు తక్కువ వచ్చింది. మెజార్టీ కంటే 100 ఓట్లు తక్కువ వచ్చింది. 900 మెజార్టీ వచ్చింది ఇక్కడ. వాళ్ళకంటే 900 మెజార్టీ ఎక్కువ వచ్చింది. మరి వాళ్ళకి పడ్డ 800. అవును, మొత్తం. మరి ఒకవేళ నేను జనాన్ని వాళ్ళ ఆరోపణ జనాలు నమ్మితే ఈ రకంగా ఓట్లు వేయకపోదు పడవు కదా. అంటే మీరే కాదు, దాదాపు ఆలేరు మండలంలో ఒక 4 సర్పంచులు, ఇక్కడ మీరు, మీతో పాటు రాజపేట సర్పంచ్, వీళ్ళంతా పోవడానికి కారణం డబ్బులు అంటారా, లేదా ఆమె విరక్తి అంటారా? వెళ్ళే డబ్బులు కాదు, విరక్తి. అంటే మీరు సర్పంచ్లే కదా, మీకు ఆ ప్రియారిటీ ఇవ్వలేదంటారా? ఇప్పుడు గౌరవం లేదా, గౌరవం లేదని మేము వెళ్ళొచ్చు. మొదటగా నియోజకవర్గం మొత్తంలో రాయపేట సర్పంచ్ నేనే, పార్టీ మారినాం. ఆ తర్వాత అన్ని మండలాల్లో పార్టీ అధికార పార్టీ నుంచి సర్పంచులు వలసలు వచ్చినాయి. మొదటగా మాత్రం మేమే, నియోజకవర్గం మొత్తంలో మేమే. ఈ 5 ఏళ్ల కాలంలో మీరు బీఆర్ఎస్ పార్టీ గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు. అంటే మీ ఊర్లో మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిన కాంగ్రెస్లో పోతున్నటువంటి ప్రజల నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? ప్రజలు ఎవ్వరు కూడా ఆ పార్టీ మారితే వ్యతిరేకించలే. మంచి పని చేసినావు అని అన్నారు. ఎందుకంటే మనకు మండలం ఇయ్యలే, మన అభివృద్ధిలో ప్రధానంగా ఈ రఘునాథ్పూర్ 1.7 కిలోమీటర్ల పొడుగు ఉన్న గ్రామము. ఈ సిఆర్ఎఫ్లో మాకు డబల్ రోడ్ మంజూరు అయింది. ఆలేరు వరకు 9 కిలోమీటర్లు. అది వాస్తవికంగా బూర నరసయ్య గారు ఇంట్రెస్ట్ తీసుకొని చేయించిండు, అది యథార్థం. అయితే ఈ రోడ్డు పోసినప్పుడు మేము అందరినీ, రోడ్డు ఇరుక్గా ఉండే, మెయిన్ రోడ్డు ఇరుక్గా ఉంటే అందరినీ బతలాడి, ఇంటి యజమానులను బతలాడి వెడల్పుకు వాళ్ళ ఇల్లు కూడా తొలగించిన స్వచ్ఛందంగా, వాళ్ళకి ఎలాంటి రూపాయి ఇవ్వకుండా. మొత్తం మురికికాలం, మొత్తం మెయిన్ రోడ్ మీద మురికికాలం మొత్తం పోయింది. మొత్తం పోతే వాళ్ళు R&B వాళ్ళు తప్పు చేసారు. ఎట్లా అంటే మురికికాలు పెట్టి రోడ్డు కూడా పెట్టండి, ప్రపోజల్ పంపేటప్పుడు వాళ్ళు అట్లా పంపలేదు. వాళ్ళు ఏం చేసి రోడ్డు శాంక్షన్ అయింది, రోడ్ వేస్తామన్నారు. మేము ఆపితే ఏం చేశారంటే మేము రోడ్ వేయకుండా పోతాం, ఊరు బయటకు వెళ్ళి రోడ్డు పోసుకుంటామంటే అట్లా కాదు. ఇంత పెద్ద అరగజం సీసీ రోడ్డు పోయాలంటే మన వల్ల కాదు కదా, మరి ఇది ఒక 30 సంవత్సరాలు ఉండే రోడ్ అని చెప్పి సరే సీసీ రోడ్డు పోయమన్నాం. కానీ మా మురికి కాలువ పోయింది. R&B వాళ్ళకు 100 సార్లు ENC చీఫ్ ఇంజనీర్ తానికి 100 సార్లు పోయినాం. ఇప్పటివరకు మంజూరు కాలే. ఎమ్మెల్యే వైఫల్యం కూడా దీంట్లో ఉంది. ఎమ్మెల్యే దృష్టికి ఎన్నోసార్లు తీసుకుపోయినాం. 2 సార్లు మాట్లాడింది, అయ్యేటప్పుడు అవుతుంది, పోయేటప్పుడు పోతుంది. ఊరికే దాన్ని కూడా పడతావు, మోరి కావాలంటే ఊరికే నేను 1,80,00,000 అంటే సీఎం తనకు పోయాను తీసుకురా మేడం అన్న. నువ్వు బాగానే చెప్తావు నన్ను. అట్లా కాదు మేడం, మా ప్రధాన ఈ చేనేత కార్మికులు ఉంటారు ఇక్కడ, డైయింగ్ వాటర్ వస్తుంది,
ఆ వాటర్ పోక ఇబ్బంది అవుతుంది. ఏదో జేసీబీతో కాలువ కొట్టి ఎంతకాలం నడిపించాలని ఎన్నోసార్లు విన్నవించినా కానీ ఈ రోజు వరకు చేయలేదు. ఆ ఐలయ్య గారికి కూడా నేను ఈ విషయం మొన్న ఎన్నికలప్పుడు కూడా చెప్పిన, తప్పనిసరి నేను సీఎం తను పోయినా 1,80,00,000 తీసుకొస్తాను మాట ఇచ్చాడు. ఇలాంటి కారణాల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు అభివృద్ధి ఆమె ఆధ్వర్యంలో అభివృద్ధి కాలేదంటారు కదా. సరే కాలే, ఆశించిన మేర కాదు. నేను మీకు తెలిసినటువంటి ఎమ్మెల్యే ఐలయ్య గారు మీకు హామీ ఇచ్చిరా అభివృద్ధి చేస్తానని చెప్పేసి? ఆమె ఇచ్చిండు. అలాగే పార్టీ మారి అభివృద్ధి కాకుండా ఈ గ్రామాన్ని మండల కేంద్రం చేస్తాని మండల కేంద్రానికి ఆలేరు మీటింగ్ లో అనౌన్స్ చేసిండు. తర్వాత గుట్ట సైదాపూర్ మీటింగ్ లో కూడా అనౌన్స్ చేసి రఘునాథ్పూర్ తప్పనిసరి మండలం చేస్తా అని చెప్పి ఇక్కడికి ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు కూడా మండలం తప్పనిసరిగా నేను సీఎం గారిని ఒప్పించి తీసుకొస్తా అని చెప్పిండు. ఆల్రెడీ మొన్న కూడా నేను గెలిచిన తర్వాత వాళ్ళని సన్మానం చేయడానికి పోయినప్పుడు కూడా సీఎం దృష్టికి ఆల్రెడీ రెవెన్యూ డివిజన్ 2 తీసుకపోయినా 2 ఒకసారి నేను తప్పనిసరి చేయిస్తాను కూడా మళ్ళీ మొన్న కూడా మాట ఇచ్చాను. అంటే ఇక్కడ అభివృద్ధి అంటే మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంది? ఇక్కడ ఇంకేం సమస్యలు మిగిలి ఉన్నాయి? ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మురికికాలం మెయిన్ రోడ్డు మీద మురికికాలం 1,80,00,000 కావాలి. తర్వాత సీసీ రోడ్లు మా దగ్గర ఒక 20% ఉన్నాయి. విలేజ్ ఇంత పెద్ద విలేజ్లో 20% సీసీ రోడ్లే ఉన్నాయి. సీసీ రోడ్లు కావాలి, అండర్ డ్రైనేజ్లు కావాలి. దాదాపు ఈ గ్రామానికి నేను అనుకుంటున్నా ఇప్పుడు మొత్తం 100% కావాలంటే ఒక 5 కోట్ల రూపాయలన్నా అయితే నిధులు అయితేనే తప్పనిసరిగా ఈ గ్రామంలో సీసీ రోడ్లు అయితే మురికి కాలువలు కూడా మొత్తం అయిపోతాయి. ఓకే, అంటే ఇంకా అభివృద్ధి చేయాల్సింది ఏముంది ఇక్కడ? మీరు ఇప్పుడు మెయిన్ రోడ్ మీద మురికి కాలువ, తర్వాత వీధులల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అదే ఇప్పుడు మెయిన్దే లేదు. ఇప్పుడు లోపల అంతర్గతంగా చిన్న ఉన్నాయి 50%, కానీ మెయిన్ది లేకుండా అవి ఎన్ని వేసినా కూడా ప్రయోజనం. మెయిన్ది వాటర్ పోతలేదు. వాటర్ కాలువ కొట్టి మీరు చూపిస్తారు ముందటి పోతే కాలువ కనబడుతుంది. ఆ జేసీబీతో కాలువ కొడితే అది మట్టి పడుతుంది, నీళ్లు సరిగ్గా పోతలేవు. దానివల్ల మా ప్రజలకు దోమలు విపరీతంగా పెరిగి రోగాలు వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రధాన మురికికాల్లో అత్యవసరం ఫస్ట్ ఈ పెద్ద కాలువ స్కూల్ కాడికి వెళ్ళి మన ఆలేరు రోడ్ చిల్లింగ్ సెంటర్ వరకు కావాలి. 2 సైడ్ కు 1,80,00,000 ఎస్టిమేట్ చాలా సార్లు చేసిన. చేస్తే కూడా ఆమె సీఎం తను పోయి తీసుకురామంటే కూడా తీసుకురాలి. 1,80,00,000 కావాలి. గ్రామ పంచాయతీలు అన్ని నిధులు ఉండవు కదా. గ్రామ పంచాయతీలో ఇప్పుడు 18 నెలల నుంచి ₹1 కూడా గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వాలి ప్రభుత్వం. అంతకుముందు కరోనా టైంలో 1 సంవత్సరం మొత్తం నిధులు లేవు. అరకొర నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయలేకపోయినాం కాబట్టి నేను అసంతృప్తిగా స్పెషల్ ఫండ్ అన్ని ఇస్తారంటే అది కూడా ఏమి ఇచ్చారు? 50,00,000 ఇచ్చారు. అంతా 50,00,000 ఇస్తే 20 సీసీ రోడ్లు పోసినాం. ఇంత పెద్ద ఊరుకు 5 కోట్లు ఇవ్వాల్సిన తాన 50,00,000 ఇస్తే ఇదే మొత్తం పోయింది. డ్రైన్ మొత్తం పోయింది. అంటే దాదాపు స్కూల్ కాడికి వెళ్ళి మొత్తం పోయింది. ఏదే మన చిల్లింగ్ సెంటర్ ఉంది ఆలేరు రోడ్. ఓకే, అంటే ఊరికి మెయిన్ ఇది మెయిన్ విలేజ్ వాటర్లకి వెళ్ళి వచ్చేది దీనికి కనెక్ట్ అవుతుంది. అన్ని విలేజ్ వాటర్ అంతా దీనికి కనెక్ట్ అవుతాయి. అక్కడ చిల్లింగ్ సెంటర్ కాడికి వెళ్ళి పోయి ఆడ ప్రభుత్వ భూమి ఉంది వెళ్ళిపోతాయి. మార్గం అదే, ఇక వేరే మార్గం లేదు. అంటే ఇది ఒకటే మీకు మేజర్ ఇష్యూ. ఇదైతే చాలా ఉపయోగం. ఇక కొంతగా చాలా. ఓకే, ఇంకా తాగునీటి సమస్య కావచ్చు? తాగునీటి సమస్య ఏం ప్రాబ్లం లేదు. నేను సర్పంచ్ అయిన తర్వాత 9 బోర్లు వేసిన. ఈ తర్వాత మిషన్ భగీరథ వాటర్, ఆ బోర్ల వాటర్ వస్తుంది. ఇబ్బంది లేదు, దాంతో ఇబ్బంది లేదు తాగునీటితో. ఇప్పుడు ఒక ట్యాంక్ కావాలి, అవసరం అనుకుంటే పెద్ద ట్యాంక్ కావాలి. మాకు ఏంటంటే ఒక ఏరియాకు ఇప్పుడు వాళ్ళు మాలవాడ ఉంది, అక్కడ దిక్కు ట్యాంక్ లేదు. ఒక ట్యాంకు ఇప్పుడు 4 ఉన్నాయి. ఇంకొక ట్యాంక్ పడితే ట్యాంక్ ప్రపోజల్ పెట్టినా, అది RNB వాళ్ళకి RWS వాళ్ళకి పెట్టినా. బహుశా శాంక్షన్ మొన్న అవుతుంది అన్నారు, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాలేదు. అయితే ENC దగ్గర పెండింగ్ ఉంది ట్యాంకుది కూడా. మొత్తం మీద మీరు ఇంకా అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ గారు పోటీ చేసే అవకాశం ఉందా? అవకాశం ఉంటే చూస్తా. ప్రజలు కావాలని కోరినప్పుడు అంటే సర్పంచ్ గానే ఉండాలనుకుంటారా, లేదా ఎంపీపీ స్థాయికో జడ్పీటీ అవకాశం పార్టీ పరంగా ఏదైనా దొరికితే తప్పనిసరిగా ఆలోచన చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం రాణత్పురం సంబంధించినటువంటి హై స్కూల్లో ఉన్నాం. హై స్కూల్లో కూడా సర్పంచ్ గారు అంటే కొంతమంది ఇన్వెస్టర్ని తీసుకొచ్చి ఇక్కడ కొంత నిర్మాణం చేసిండు. దానికి సంబంధించిన వివరాలు చెప్తున్నాం. సర్పంచ్ గారు ఏంది ఇది అసలు? ఇది డైనింగ్ హాల్. అంటే స్కూల్ పిల్లల గురించి డైనింగ్ హాల్. ఓకే, కిచెన్ రూమ్. అంటే ఎంతమంది కూర్చొని తినొచ్చు దాంట్లో అందాదా? సుమారు ఒక 200 మంది కూర్చొని తినొచ్చు. ఓకే, అంటే ఇది ఎవరు దీనికి డొనేట్ చేశారు? మేధా కంపెనీ వాళ్ళ స్వచ్ఛంద సంస్థ ఉంది. ఓకే, వాళ్ళ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇక్కడ వాళ్ళ సొంత డబ్బులతో కట్టినారు. ఇది హాల్ కట్టినారు, తర్వాత టాయిలెట్స్ కూడా కట్టినారు. అంటే ఇది సుమారు ఎంత వ్యయంతో కట్టిండ్రు? ఇది దాదాపు 50 లక్షలు దీనికి అయింది.
తర్వాత టాయిలెట్స్ ఒక 25-30 లక్షలు అయింది. అంటే మేధా కంపెనీ అంటే అసలు రణపురానికి సంబంధించింది ఇక్కడ ఏమైనా ఉందా, లేకపోతే ఇక్కడికి రావడానికి కారణం ఏంది అసలు? అంటే వాళ్ళు మెదా కంపెనీ వాళ్ళు ప్రతి సంవత్సరం కొంతమంది పిల్లల్ని వాళ్ళ డబ్బులతో చదివిపిస్తారు. వాళ్ళు ప్రత్యేక ఎంట్రన్స్ పెడతారు వాళ్ళ కంపెనీ తరఫున. ఆ ఎంట్రన్స్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు జూనియర్ కాలేజీ ఫీజు మొత్తం వాళ్ళే కడతారు. ఏ కాలేజ్ అంటే ఆ కాలేజీకి కడతారు. అందులో మా గ్రామం నుంచి ప్రతి సంవత్సరం 2-3 సెలెక్ట్ అవుతారు. అట్లా మాకు పరిచయాలు ఏర్పడ్డాయి. మా గత హెడ్ మాస్టర్ గారు బాలరెడ్డి గారు కూడా బాగా ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళను అప్రోచ్ అయ్యి మా గ్రామంలో ప్రభుత్వ నిధులు వస్తలేవు, కనీసం మా పిల్లలకి మీరు చేయండి అంటే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారు 1 కోటి రూపాయలైనా ఖర్చు పెడతామని ఒప్పుకున్నారు. దానిలో భాగంగానే ఈ డైనింగ్ హాలు, కిచెన్ రూమ్, తర్వాత టాయిలెట్స్ కట్టినారు. అది కూడా చాలా నాణ్యతతో కట్టినారు. ప్రభుత్వ నిబంధనల కంటే ఇంకా మంచి నాణ్యతతో కట్టినారు. వాళ్ళ సైట్ ఇంజనీర్ ఏముండి వాళ్ళ లేబర్ తీసుకొచ్చి వాళ్ళు ఉండి కట్టించారు. అంటే మీ మీద ఏం బడ్డను పడకుండా ఏం రూపాయి కూడా వాళ్ళు కూడా ఓన్లీ ఇసుక ఇప్పించి ఏర్పాటు చేయమన్నారు. ఇసుక ఇప్పించా, ఇసుక కూడా డబ్బులు కట్టారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మనం ముందుండి మంచి ఇసుక ఇప్పించి ఏర్పాటు చేయమన్నారు. వ్యక్తిగతం కాదు కదా, సర్పంచ్ గారు అంటే గ్రామానికి సంబంధించింది కాబట్టి మంచి నాణ్యత పనిచేశారు. వాళ్ళు నాణ్యతతో పనిచేసి చేయించినారు. ఓకే, వారికి ఈ జనం టీవీ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు. మేధా కంపెనీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపు. ఇంకొక